ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. మిస్టర్ శ్రావణ్ గారు, నమస్తే ఉష గారు. చాలా మంది అడుగుతూ ఉన్నారు 7 days కోర్స్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే బిహేవియర్ గురించి మనం మాట్లాడుతున్నాం, హెల్త్కి సంబంధించి మాట్లాడుతున్నాం, స్లీప్ ప్యాటర్న్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎప్పుడైతే ఒక మనిషి తన బాడీ మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంటాడో, అవేర్గా ఉండగలుగుతూ ఉంటుంటాడో ఫ్యూచర్ని అండ్ దాంతోపాటు దేన్నైనా సరే సాధించగలడని మనం చెప్తుంటాం. ఇందులో బిహేవియర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అడుగుతున్నాను. పార్ట్ 19లో బిహేవియర్ అండ్ దాంతోపాటు యాటిట్యూడ్ ఎటువంటి మ్యాటర్ అంటారు? మన యాటిట్యూడ్ని బట్టే డబ్బు సంపాదించడమైనా, ఆపర్చునిటీస్ని గ్రాప్ చేయడమైనా ఆధారపడి ఉంటుంది అంటున్నారు. అవును. యాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? ఈ మధ్య యాటిట్యూడ్ అంటే తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే, అది యాటిట్యూడ్ అనుకుంటున్నారు. అసలు యాటిట్యూడ్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇద్దరు సేల్స్ మెన్ ఉన్నారు. వాళ్ళ మేనేజర్ ఏం చెప్పాడంటే, మీ ఇద్దరు ఆఫ్రికా వెళ్ళండి, ఆఫ్రికా వెళ్ళి అక్కడ మన షూ కంపెనీ పెట్టడానికి ప్రయత్నించండి అని చెప్పేసి చెప్తారు. సో ఇద్దరు వ్యక్తులు వెళ్తారు. ఒక వ్యక్తి చూస్తాడు, అక్కడ చూస్తే ఆఫ్రికాలో ఒక ఊర్లో అసలు ఎవరు చెప్పులు వేసుకోలే. అది చూసి అరే ఏంట్రా ఒక్కడు కూడా చెప్పులు వేసుకోలేదు అని చెప్పి వెంటనే వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేసి, సార్ ఇక్కడ వేస్ట్ సార్, మన కంపెనీ పెట్టి కూడా ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేసి కూడా వేస్ట్, ఇక్కడ ఎవడో చెప్పులు వేసుకోడు, వాళ్ళు నార్మల్గా అలా తిరిగేస్తున్నారు, ఇక్కడ వర్కౌట్ అవ్వట్లా, నేను వచ్చేస్తానని అంటాడు అనమాట. ఇంకొక వ్యక్తి ఫోన్ చేసి అదే మేనేజర్కి ఫోన్ చేసి, సార్ ఇక్కడ అద్భుతం జరుగుతుంది సార్, అసలు ఇక్కడ ఒక్కరు కూడా చెప్పులు వేసుకోవట్లేదు, మనకు వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది, మనం కనుక ఎఫోర్డబుల్ ప్రైస్లో కనుక షూస్ అందించగలిగితే ఇక్కడ కాంపిటీషన్ కూడా లేదు సార్, మనం స్టార్ట్ చేద్దాం సార్ అని చెప్పేసి అన్నాడు. దీన్నే యాటిట్యూడ్ అంటారు. అంటే మనం ఏ పర్స్పెక్టివ్లో చూస్తున్నాము. ఒక ప్రాబ్లం ఉంది, ఏంటి వాళ్ళందరికీ చెప్పులు లేవు, వాళ్ళు ఎవరికి చెప్పులు లేవు, చెప్పుల్లో అరే ప్రాబ్లం అంటే ఇక్కడ ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాం, మనం సాల్వ్ చేయలేము, వెళ్ళిపోదాంలే అని అనుకున్నాడు. కానీ ఇంకొక వ్యక్తి ఏం చేశాడు, అరే ఇక్కడ ప్రాబ్లం ఎవరు చెప్పులు వేసుకోవట్లేదు, ఎవరు షూస్ వేసుకోవట్లేదు, అందుకని ఈ ప్రాబ్లమ్ని మనం ఒక ఆపర్చునిటీ లాగా ఎలా చూడాలి. అందుకనే పెసిమిస్ట్ అండ్ ఆప్టిమిస్ట్ అంటారు. ఆప్టిమిస్ట్ అంటే ఏంటంటే ఒక సమస్యని ఒక సవాల్గా తీసుకొని అందులో నుంచి ఒక ఆపర్చునిటీని వెతుక్కుంటాడు. కానీ కొంతమంది ఏంటంటే ఒక సమస్యని సమస్యగానే చూసి, అసలు కొంతమంది అయితే ఇంకేంటంటే ఒక అద్భుతమైన ఆపర్చునిటీని కూడా ఒక సమస్యలానే చూస్తూ ఉంటారు. సో దీన్ని మనం మార్చుకోవటమే యాటిట్యూడ్ అంటారు. ఒకసారి చూస్తే హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ప్రపంచంలో సక్సెస్ అయిన పీపుల్ అందరినీ చూస్తే వాళ్ళు ఏం కంక్లూడ్ చేశారంటే 85% ఆఫ్ ద టైమ్ ఇట్స్ బికాస్ ఆఫ్ యాటిట్యూడ్ అండ్ కేవలం 15% మాత్రమే ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కానీ ఎంతమంది మన యాటిట్యూడ్ మీద ఫోకస్ చేస్తున్నాం? మనం చూస్తే అండి, ఒకసారి ఒక గ్లాస్ ఉంది, ఇది మనందరికీ తెలిసింది. ఒక గ్లాస్ ఉంటే అందులో హాఫ్ ఫుల్గా చూస్తున్నామా, హాఫ్ ఎంప్టీగా చూస్తున్నామా? అంటే అరే ఇందులో సగం నీళ్ళు ఉన్నాయిరా, ఈ నీళ్ళు తాగి ఎంజాయ్ చేయొచ్చు, సగం ఖాళీగా ఉంది అని చెప్పి బ్లేమ్ చేయొచ్చు. సో ఎప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే బ్లేమింగ్ గేమ్లోకి వెళ్తుంటారు, ఏది ఉంది అని అప్రిషియేట్ చేయడానికి ఉండదన్నమాట. అందుకనే ఏ పెసిమిస్ట్ సీ ద డిఫికల్టీ ఇన్ ఎవ్రీ ఆపర్చునిటీ అండ్ ఆప్టిమిస్ట్ సీస్ ఆపర్చునిటీ ఇన్ ఎవ్రీ డిఫికల్టీ. ఇందాక ఏదైతే చెప్పాను, ఒక డిఫికల్టీలో నుంచి కూడా, ఒక సమస్యలో నుంచి కూడా ఒక అద్భుతమైన అవకాశాన్ని ఎత్తుకోగలరు. అయితే చాలామంది జీవితంలో చూడండి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆప్టిమిస్ట్ ఏం చేస్తాడంటే, ఒక అవకాశవాది ఏం చేస్తారంటే సొల్యూషన్ ఎత్తుకుతారు. స్కేర్సిటీ, అరే నా దగ్గర లేదు అని అనుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అబెండెన్స్గా చూస్తూ ఉంటారు. వాళ్ళకి నాకు వీక్నెస్ ఉంది అని అనుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే వీక్నెస్ల మీద కాదు స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేయాలనుకుంటారు. కొంతమంది ఫ్లాస్ మీద ఫోకస్ చేస్తే, కొంతమంది స్కిల్స్ మీద ఫోకస్ చేస్తారు. కొంతమంది ఇది ఇంపాసిబుల్ అనుకుంటారు, కాదు దిస్ ఈజ్ పాసిబుల్ అని కొంతమంది అనుకుంటారు. అలాగే ఎప్పుడు బ్లేమ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అప్రిషియేట్ చేయాలి, అరే నాకుంది, బాగా చేసే పని అని అప్రిషియేట్ చేస్తుంటారు. అంతెందుకండి, రిలేషన్షిప్లో అయినా సరే భార్య కానీ భర్త కానీ ఒక తప్పు చేస్తే ఆ తప్పు మీద ఎత్తి పొడిచి దాన్ని చిరిగి చాటంత చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 90% మంచిగా ఉన్నా సరే పట్టించుకోరు. ఈ 10% దేని మీద అయితే ఉందో దాని మీదే ఫోకస్ చేసి, నీవు ఎలా చేస్తుంటావు, నువ్వు ఎప్పుడు ఎలా చేస్తుంటావు అని చెప్పి బ్లేమ్ చేసి రిలేషన్షిప్ని పాడు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జాబ్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతమంది? కెరియర్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో అది యాటిట్యూడ్. మన పర్స్పెక్టివ్ని మనం మార్చుకోవాలి. అండ్ అలాగే కొంతమంది వాట్స్ బ్యాడ్ అని చెప్పి ఫోకస్ చేస్తుంటారు, కొంతమంది వాట్స్ గుడ్ అనే దాని మీద ఫోకస్ చేస్తుంటారు. ఇది నేను చేయలేను అని అనుకుంటారు, ఇది నేను చేయగలను అని అనుకుంటారు. మనకి తెలిసిన ఎగ్జాంపుల్, సచిన్ గారు ఒక క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళారు. 13 years ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మరాఠీ స్కూల్కి
ఒక హిందీ మీడియంకి ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే ఈయన ఆ మ్యాచ్ చూసి లేట్గా ప్రాక్టీస్కి వెళ్ళారు. అయితే వాళ్ళ గురువు గారు అయిన రమాకాంత్ అచ్రేకర్ గారు ఏం చేశారంటే, ఏంట్రా లేట్గా వచ్చావంటే, ఇలా మ్యాచ్ చూడడానికి వెళ్ళా గురువు గారు అని చెప్తాడు. అని చెప్పంటే వెంటనే ఇలా దవడ మీద లాగ్ కొట్టారు. చిన్న పిల్లాడు సచిన్ టెండూల్కర్ అలా నేల మీద కుప్పకూలిపోయాడు. నువ్వు ఆడితే వేరే వాళ్ళందరూ వచ్చి నిన్ను చీర్ చేయాలి తప్ప నువ్వు వెళ్ళి వేరే వాళ్ళని చీర్ చేయడం ఏంటి, నువ్వు ఎటువంటి వ్యక్తిగా ఎదగాలని చెప్పేసి ఒక్కసారి కొట్టిన దెబ్బకి ఆయన లేచి ఎటువంటి వ్యక్తిగా అయ్యాడంటే తెలుసా, మనందరికీ తెలిసిందే గాడ్ ఆఫ్ క్రికెట్గా ఎదిగారు. అంటే చూడండి, నా గురువు గారు కొట్టారు, నేను ఇంకా ఆడను, ఆయన ఇలా అంటారా నన్ను అని చెప్పేసి ఆయన నెగిటివ్గా తీసుకోవాలా. నా గురువు గారు నా కోసమే చెప్పారు, నా ఫోకస్ని బెటర్ చేసుకోవడానికి కోసం చెప్పారు, నేను ఉన్నత స్థాయికి వెళ్ళడానికే నా కోసం చెప్పారు అని చెప్పి ఆయన దాన్ని పాజిటివ్ పర్స్పెక్టివ్లో అనుకున్నారు. కాబట్టే ఈరోజు ఆయన గాడ్ ఆఫ్ క్రికెట్గా అయ్యారు. క్రికెట్ ఉన్నంత వరకు ఆయన గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎంతోమంది ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకునే వస్తారు. సో యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ పర్స్పెక్టివ్గా చూస్తున్నాం, నీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలి అంటే నీ యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోవాలి. నీ యాటిట్యూడ్ చేంజ్ చేయకుండా ఏది అవ్వదు. చాలామంది ఏమంటారంటే, మీకు క్షణాల్లో డబ్బులు వస్తాయి, మీకు క్షణాల్లో ఇది వస్తుంది. రాదు. ఎందుకంటే నీ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోకుండా ఎలా వస్తాయి? ఆయన అలానే అయిందా? ఆయన పర్స్పెక్టివ్ని మార్చుకున్నారు, యాటిట్యూడ్ని మార్చుకున్నారు. ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా తన స్కిల్స్ని బిల్డ్ చేసుకోవాలి, సెల్ఫ్ కంట్రోల్ని బిల్డ్ చేసుకున్నారు, డిసిప్లైన్ బిల్డ్ చేసుకున్నారు. ఆ డిసిప్లైన్ కనుక లేకపోతే అవ్వదు. ఇవన్నీ ఏవి సొంతం కాదు. సెల్ఫ్ ఎస్టీమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అందుకనే యాటిట్యూడ్కి ఉన్న పవర్ ఏంటంటే, ఇంగ్లీష్ డిక్షనరీలోనే యాటిట్యూడ్ అనే పదానికి డిఫరెంట్ నిర్వచనం. అంటే దానికి స్పెషాలిటీ ఏంటంటే, యాటిట్యూడ్ ఈక్వల్ టు 100% అని చాలామంది అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎన్నో లెటర్? ఫస్ట్ లెటర్. మీరు కనుక తీసుకుంటే A1, T20, T20, I9, తర్వాత T20, U21, D4, E5, ఇవన్నీ కలిపితే 100 అవుతుంది. ఏ పదానికే అవ్వదు, కేవలం యాటిట్యూడ్ మాత్రమే అవుతుంది. స్కిల్సా, నాలెడ్జా, విజ్డమా, మిగతా ఏ పదాలు మీరు తీసినా వాటన్నిటిని ఇలా యాడ్ చేస్తే 100 అవ్వదు. కేవలం యాటిట్యూడ్ మాత్రమే అవుతుంది. అలాగే మీరు కనుక యాటిట్యూడ్ని కనుక బిల్డ్ చేసుకోగలిగితే మీరు కూడా పరిపూర్ణమైన వ్యక్తి అవుతారు అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఇంకా అసలు యాటిట్యూడ్ గురించి మనం మాట్లాడుకుంటే అది పెద్దదండి సబ్జెక్ట్. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా లైఫ్లో బెటర్ అవ్వాలి, నేను సక్సెస్ సాధించాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి అని అనుకుంటే మాత్రం యాటిట్యూడ్నే మార్చుకోవాలి. యాటిట్యూడ్ మారకుండా ఏది మారదు. ఎప్పుడైతే యాటిట్యూడ్ మారుతుందో మన బిహేవియర్ మారుతుంది, మన థింకింగ్ ప్యాటర్న్స్ మారుతుంది, మనం ఎవరితో ఎలా ఉంటున్నాం అనేది మారుతుంది, మనం డిసిషన్స్ తీసుకునే విధానం మారుతుంది. ఎప్పుడైతే దీన్ని మార్చుకోకుండా మీరు మారదండి, వేరే వాళ్ళ మాటలు మీరు విని మోసపోవద్దు. చాలామంది ఏమంటారంటే షార్ట్ కట్లో వెళ్ళండి అని చెప్తుంటారు. కానీ యాటిట్యూడ్ ఎప్పుడు ఏం చేస్తుందో తెలుసా, ఈ రూట్ కష్టంగానే ఉంటుంది, ఈ రూట్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది, కానీ దీన్ని పట్టుకొని నువ్వు కష్టపడితే అద్భుతాలు జరుగుతాయి అని ఒక డిసైడ్ అయ్యి రంగంలోకి దిగటమే యాటిట్యూడ్. అటువంటి యాటిట్యూడ్ని మీరు అందరూ బిల్డ్ చేసుకోవాలి. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే అటువంటి యాటిట్యూడ్ అనేది ఉంటేనే అవుతుందండి. ఈ 7 డేస్లో ఈ ఫౌండేషన్, ఒక యాటిట్యూడ్కి ఒక ఫౌండేషన్ అనేది జరుగుతుంటుంది. మీరు అన్నట్టుగానే ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్తూ ఉన్నారు, చూసే విధానం ఎప్పుడైతే మారుతూ ఉంటుందో ఒక మనిషి సక్సెస్ అక్కడి నుంచి మొదలవుతూ ఉంటుంది. మనం నెగిటివ్గా తీసుకుంటున్నామా, పాజిటివ్గా తీసుకుంటున్నామా, మనకి చేయాలన్న తపన అక్కడి నుంచి పుడుతుందా లేదా అనేది చూసే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవాళ జనరేషన్ వాళ్ళకి నేను చెప్తున్నాను, కొంచెం కష్టం అనిపించిన, మీరు ఇందాక షూ గురించి చెప్పారు. ఒక పర్సన్, 2 పర్సన్స్ని బిజినెస్కి సంబంధించి ఒక రాష్ట్రానికి, ఒక దేశానికో పంపిస్తే, ఒకళ్ళు ఇక్కడ మనకి బిజినెస్ అవ్వదని, ఇక్కడ బిజినెస్ అవకాశం చాలా ఎక్కువగా ఉంది, మనకి ఇక్కడ వేరే వాళ్ళు కూడా లేరు, మనం ఒక్కళ్ళే ఇక్కడ రాజ్యాన్ని వెళ్ళొచ్చు అని చెప్పే విధంగా ఒక పర్సన్ చెప్పారు. అటువంటివి చాలా మంది మిస్ చేసుకుంటూ ఉంటారు. ఇది మనకు ఆపర్చునిటీనా, అసలు దీన్ని మనం వదిలేయాలన్న వాటిపైన చాలా మందికి డెసిషన్ మేకింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. ఈ 7 రోజులు వాళ్ళకి ఫౌండేషన్ ఏర్పడుతుంది అంటారా? మనం ఏ టాపిక్స్ మాట్లాడుకుంటామంటే, రీఇగ్నైట్ యువర్ డ్రీమ్స్. నీ డ్రీమ్స్ ఏంటి, దానికి అవసరమైన సక్సెస్ మైండ్ సెట్ ఏంటి, అండ్ అలాగే ఒక మంచి హ్యాబిట్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, అండ్ దాంతోపాటు మీ ఫియర్స్ ఏంటి, మీ లిమిటింగ్ బిలీఫ్స్ ఏంటి, సెల్ఫ్ డౌట్స్ ఏంటి, ప్రొక్రాస్టినేషన్, వాయిదా ఎక్కువ వేస్తున్నారా, తర్వాత మీకు చిన్నప్పుడు ఏదో కొన్ని చెడు సంఘటనలు జరుగుంటాయి, ఆ బ్యాడ్ మెమరీస్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, వాటిని అన్నిటిని ఎలా బ్రేక్ చేయాలి, టైంని, ఎనర్జీని ఎలా బెటర్గా చేసుకోవాలి, ఫోకస్ అండ్ మెమరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, దాంతోపాటు గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్ని ఎలా బెటర్ చేసుకోవాలి, హెల్త్ లైఫ్
నేను ఎప్పుడు చెప్తుంటా 4 ఉంటాయి: ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్. సో ఫిజికల్ హెల్త్ కనిపిస్తూ ఉంటుంది అందరికీ, అవును. కానీ మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ కనపడదు. అలాగే ఫినాన్షియల్ లైఫ్, రిలేషన్షిప్ లైఫ్, బిజినెస్ అండ్ కెరియర్, స్ట్రెస్ అండ్ స్లీప్ మేనేజ్మెంట్. సో మీరు ఇందాక అడిగారు కదా, దాంట్లో ఖచ్చితంగా ఈ స్ట్రెస్ అండ్ స్లీప్ మేనేజ్మెంట్ గురించి ఉంటుంది, సెల్ఫ్ అవేర్నెస్ గురించి, బిలీఫ్స్ గురించి, సెల్ఫ్ కంట్రోల్ గురించి, అలాగే డిసిప్లిన్ ఎలా బెటర్ చేసుకోవాలి, అండ్ అలాగే మెడిటేటివ్ సెషన్. సో వీటన్నిటిని ప్యాకేజ్. ఎందుకంటే స్ట్రెస్, స్లీప్ గురించి ఒక్కదాంతో మాట్లాడామనుకోండి మనం, ఇవన్నిటిని బెటర్ చేసుకోకుండా ఇవి అవ్వము. అవును. సో ఓవర్ థింకింగ్ బ్రేక్ చేయకుండా నిద్ర బెటర్ చేసుకోలేము. ఓవర్ థింకింగ్ తగ్గించుకోవాలంటే ఎటువంటి యాటిట్యూడ్ ఉండాలి, ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి, మనకు ఎటువంటి భయాలు ఉన్నాయి, ఎటువంటి లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయి, మన పని బాగా చేయాలంటే ఎటువంటి ఎనర్జీ ఉండాలి, ప్రొక్రాస్టినేషన్ చేయకుండా ఎలా ముందుకెళ్ళాలి అనే వీటన్నిటి గురించి మనం ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఏవైతే అవసరమో వాటన్నిటి గురించి మనం ఈ 7 days మాట్లాడుకుంటాం. ఓకే. సో మీరు అన్నట్టుగానే ఒక డబ్బు గురించి మాత్రమే కాదు, బిహేవియర్, స్లీప్ ప్యాటర్న్స్, హెల్త్, ప్రతి ఒక్కటి కూడా ఇందులో మనం నేను అదే చెప్తున్నాను కదండి, కొన్ని కోట్లున్నా సరే నిద్ర కొనుక్కున్న ఆ డోసేజ్, ఎలాగైతే మైకేల్ జాక్సన్ గారు ఆ ప్రొపోఫోల్ అనేది ఎక్కువ అవటం వల్ల ఆయన చనిపోయారు. సో మెడికేషన్లో ఉన్నారా మీరు? అసలు మెడికేషన్ వరకు వెళ్లకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డబ్బులున్నా సరే నిద్ర ఎవరు కొనుక్కోలేరండి. సో నిద్ర గురించి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే వీటన్నిటి గురించి ఒక 360 degreesలో మనిషికి అవసరమైన వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటాం. మార్నింగ్ 5 నుంచి 6:30 వరకు ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పేదే, ఒకవేళ మీరు జాయిన్ అయ్యి మీకు ఎటువంటి రిజల్ట్స్ కనపడలేదా, మీరు ఎంతైతే డబ్బులు పే చేశారో దానికి డబల్ నేను ఇచ్చేస్తాను, అందులో ఎటువంటి సందేహం లేదు, చూసుకుందాం. సో అంతకుమించి చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఎవరైనా సరే, ఆడపిల్లలైనా సరే బిజినెస్ ఆంటర్ప్రినర్స్గా బయటికి రాణించారని చాలామంది ఉమెన్స్ అనుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా డెసిషన్ మేకింగ్లో ఎక్కడో ఆగిపోతుంటుంటారు. మీకు చాలా ఫియర్స్ ఉంటూ ఉంటాయి. చేస్తే సస్టైన్ అవుతామా లేదా, మార్కెట్లో మనం నిలదొక్కుకోగలమా, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పోతుందేమో, ఇంట్లో వాళ్ళు ఏమంటారేమో, అసలు ఇది రైటా కాదా అన్న దాంట్లో ఆగిపోతూ ఉంటుంటారు. మీ అందరికీ కూడా చూసే విధానాన్ని ఏ విధంగా మార్చాలి, మనం పెట్టే పెట్టుబడి ఏ విధంగా పెట్టాలన్న వాటిపైన కూడా దీనిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటూ ఉంటుంది. 7 రోజులు మీ జర్నీ ఏదైతే ఉంటుందో ఇప్పటి నుంచి ఒక లెక్క అనే చెప్పాలి. ఎందుకంటే చాలా విషయాలపైన మీకు అవగాహన వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ మీరు కాంటాక్ట్ చేయగలిగితే శ్రావణి గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.